అందరూ బాగున్నారా? ఏండోయ్ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. కృపా హోమ్ బ్లాగ్స్ చూద్దామండి మా గార్డెన్ ఎలా ఉందో అంతానే. అంగండి స్టార్టింగే ట్రైన్ వచ్చేస్తుంది. రా 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 కదా, అదిగోండి ట్రైన్ వెల్కమ్ చెప్తుంది మా వీడియోకి. ట్రైన్ వెల్కమ్ చెప్తుంది అనమాట. చూసారు కదా, స్లోగా వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే గార్డెన్లోకి మొక్కలకి అన్నిటికి 4 రోజుల నుంచి నీళ్లు లేక 2-3 రోజుల నుంచి వర్షం కురుస్తుంది కదండి. ఇప్పుడు మనం మేడ మీదకి ఎందుకు వచ్చామంటే ట్రైన్ చూడటానికి అనుకుంటున్నారా? కాదు, మొక్కలకి నీళ్లు ఇవ్వడానికి. 4-5 రోజుల నుంచి వర్షం వచ్చింది కదండి. వర్షం తర్వాత ఇప్పుడు 3 రోజుల నుంచి ఎండ కాస్తుంది. నేను అసలు మొక్కలకి నీళ్ళు ఇవ్వలేదు, కానీ కొంచెం వాడినట్టు అయినాయి అనమాట ఈరోజు. నిన్నైతే నాకు అసలు ఖాళీ లేదనేసి మొక్కలకి నీళ్ళు, అయినా మొక్కలు బాగా కొంచెం ఎండితేనే బాగుంటుంది అనేసి మొక్కలు కుండీల్లో మట్టి నీరు ఆరితే బాగుంటుంది, బాగా మనం ఇచ్చే లిక్విడ్ వాటికి పడుతుంది అనేసి నేను నీళ్ళు ఇవ్వలేదన్నమాట. వర్షాలు కురవడం వల్ల మనకి మట్టిలో ఉన్న సారం అంతా వాటర్ నిండిపోయి బయటికి పోయింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం దాటికి ఏదైనా లిక్విడ్, సారమైన లిక్విడ్ ఇస్తే మళ్ళీ బలాన్ని పుంజుకుని మళ్ళీ మొక్కలు బాగుంటాయి అనేసి ఇంకా అరటి పళ్ళన్నీ నానబెట్టాను కదండి, చూసారు కదా, అవన్నీ మనం పిసికేసుకుని అందులో శుభ్రంగా ఆ వాటర్ని తర్వాత నా దగ్గర కొంచెం ఆవగత్తం దాచిపెట్టి ఉంచాను అనమాట ఎప్పటిదో. ఆ ఆవగత్తం కూడా అందులో కలిపేసి కొంచెం ఫెర్టిలైజర్గా కొంచెం బలంగా ఉండడం కోసం అనేసి వాటికి ఇవ్వడానికి నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అంగండి అదంతా ఆవగత్తం సంచిలేసి బకెట్లో పెట్టాను. నీళ్ళకి వర్షాలకి నీళ్ళతోటి వెళ్ళిపోతుంది తడిచిపోయి అనేసి ఆ బకెట్లంతా సంచి అంతా పాడైపోయింది అనమాట. ఇంకా సంచికి చాలా అంటుకుపోయింది కదా, వేస్ట్గా ఎందుకు పోవడం ఆ సంచి కూడా నీళ్ళల్లో జాడించేస్తాం. మనం ఏది వృధాగా పోనివ్వం కదండి, మనమంతా వేస్ట్ మెటీరియల్ తోటి చేసుకునే వాళ్ళం కాబట్టి అదంతా సంచికి పోవడం ఎందుకు అనేసి నేను అది కూడా నీళ్ళల్లో జాడించేసాను. అందులో అవగత్తం కలిపేసి మనం 2-3 రోజుల నుంచి కడుగు ఉంది కదా, ఆ కడుగు ప్లస్ ఇంకా ఇంట్లో వచ్చిన చెత్త కూరగాయలది పీల్స్, ఆనియన్ పీల్స్ అవన్నీ కూడా అందులో వేసి నానబెట్టేసాను. అది అరటి పళ్ళుది కూడా వేరే నానబెట్టాను. ఇంకా అది ఇది మొత్తం అన్నీ కలిపేసాను అనమాట. మిక్స్డ్ లిక్విడ్ లాగా ఇచ్చేద్దాం అనేసి అందుకే ఆవగత్తం కూడా కలిపాను అందులోని. అవన్నీ కలిపింది ఇంకా 2 బకెట్ల నిండా చేసి నేను మొత్తం మొక్కలన్నిటికి ఇచ్చుకున్నాను. దీనివల్ల నా మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. చాలా మొక్కలు ఉన్నాయి. క్లీన్ చేయాలండి కుండీలన్నిటిలో కూడా. ఇంతకు ముందు ఎండాకాలం నేను 2 రోజులకు ఒకసారి, రోజుకి ఒకసారి వాటర్ ఇవ్వడం కోసం నేను చాలా రకాల మల్చింగ్లు చేశాను. అవన్నీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్ని ఆ మల్చింగ్ అలాగే ఉండిపోతే మొక్కలు అడుగున కుళ్ళిపోయి నీళ్ళు వెళ్ళక వాటర్ ఎక్కువైపోయి దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటున్నా కూడా. అది కూడా క్లీన్ చేయాలి. ఒకరోజు ఆ పని కూడా పెట్టుకోవాలండి. ఇంకా తీయలేదు నేను. కానీ మల్చింగ్ ఏం వేసానంటే గోనె సంచి వేసాను అనమాట, కట్ చేసి. ఆ గోనె సంచి చాలా వరకు అదేమైందంటే మనం దాని మీద నీళ్లు పోసి 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 ఉండడం, ఎండకెండి వర్షానికి తడిసినట్టు నీళ్ళకి తడిసినట్టు చాలా వరకు చీకిపోయింది. అది చాలా వరకు కొంచెం మట్టిలో కూడా కలిసిపోయింది. కొన్ని కుండీల్లో అయితే కలవలేదు కాబట్టి వాటికి తీయాలి. తర్వాత కొన్ని వేస్ట్ మొక్కలు చాలా వరకు మొన్న తీసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీయాలి. కొన్ని వాటిల్లో ఏమున్నాయంటే మనకి ఔషధం మొక్కల్లాగా నేను ఎక్కువ ఆవుగత్త వేస్తాను కాబట్టి ఆవు తిన్న దాంట్లో నాకు అలాగే రావి చెట్టు ఇంకా కొన్ని మొక్కలు కూడా వాటి వల్ల మొలిచినాయి. అవి చూసి తీయాలండి జాగ్రత్తగా. ఏంటి మన సబ్జా గింజల మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చినాయి అనమాట. అవి అయితే నేను వేయలేదు. అదే తులసి, రుద్రజాడ తులసి అంటారు కదా, ఆ తులసి అనమాట. అవి నేను వేయలేదు. అవి కూడా ఉన్నాయి. ఒకవేళ మా మమ్మీని తీయమన్నాను అనుకోండి, అవి ఇవి అన్నీ తీసేస్తుంది ఆవిడ. మొత్తం ఏమున్నా అందులో ఏ మొక్క అయితే అసలు ఉందో అది ఒక్కటే ఉంచుతుంది, ఉన్నాయన్నీ పీకి పారేస్తుంది. అందుకనేసి ఆవిడ వాటి జోలికి వెళ్ళొద్దు అంటాను నేను. మొక్కలన్నిటికి మాత్రం ఈరోజు అయితే చిక్కగా నేను ఆవగత్తం ప్లస్ కడుగు, ఈ అరటిపళ్ళు నానబెట్టిన చూసి అందులో బెల్లం కూడా వేసానండి కొంచెం, మొక్కలకి ఇంకొంచెం బలం వస్తుంది అనేసి.
అవన్నిటికి మొత్తంగా మంచి సమృద్ధిగా పుచ్చుకున్నాను నీళ్లు. మొక్కలన్నిటికి కూడా చాలా మళ్ళీ 4, 5 రోజుల వరకు ఇంకే లిక్విడ్ ఏమీ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అనుకుంటున్నాను నేను. ఈలోగా మళ్ళీ మొన్న వారం 15 రోజులైతే కడుగు, ఇంకా ఇంట్లో వచ్చినయి అన్నీ నీళ్లు, పప్పులు కడిగినయి, అవి కడిగినయి, ఇవి కడిగిన నీళ్ళన్నీ ఊరికే డ్రైనేజీలో పోసేస్తే నాకు చాలా బాధ అనిపించింది. వర్షాల వల్ల మరి మొక్కలకు మనం నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి అవి కూడా ఇవ్వకుండా పారబోసేసాను. మీరైతే ఏం చేశారో నాకు తెలీదు కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. నేనెప్పుడు కూడా కడుగు కానీ, ఏమన్నా నీళ్ళు కానీ అన్నీ మొక్కలకి ఇచ్చుకుంటా ఉంటానన్నమాట. అందుకే నేను ఎక్కువ ఇవ్వకపోయినా కూడా నా మొక్కలు బాగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా! బాగానే పెంచుతున్నానని నేను అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపించిందో నాకైతే తెలీదు కానీ నా మొక్కలు ఇప్పటివరకు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాను. కింద కూడా పెంచాలనుకుంటున్నానండి. కానీ కింద చూసారా మొన్న వర్షాలకి ఎలా చెరువులా అయిపోయిందో షార్ట్ వీడియో పెట్టాను కదా! హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడే పైనుంచి కాయగూరలు కోసుకొచ్చాను. ఈరోజు కొంచెం ఆకుకూర, 2 బెండకాయలు, రెడ్ బెండకాయలు అండి. వెరైటీగా ఉన్నాయి కదా మన బెండకాయలు. ఒక వంకాయ, కొన్ని పచ్చిమిరపకాయలు అనమాట. ఇవి మన తోటలో కాసిన హార్వెస్ట్. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయండి ఈ తోట వేసుకుంటే. మనం మొక్కలు పెంచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఉంటానండి, బాయ్. అండి.